श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्री माता पितृगुरुचरणारविंदाभ्यां नमः। హెచ్ఎం టీవీ కుటుంబ సభ్యులకు ఆదర శుభస్వాగతం। కాలమనుకూలంలో ఈరోజు శ్రీ శుభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాస కృష్ణపక్ష త్రయోదశి ఆదివారం కృతికా నక్షత్రం। ప్రధానంగా మేషాది 12 రాశులకి కూడా ఈ వారం అంతా ఎలా ఉండబోతోంది, చాలా బాగుండడానికి ఏ పరిహారములు అవసరం అవుతున్నాయి, ఏ దోషములు ఈ 12 రాశులకి ఈ వారంలో ఉండబోతున్నాయి, వాటన్నిటినీ పరిహారం చేసి సమస్తమైనటువంటి శుభ ఫలితములుగా మార్చడానికి ఏ దేవీ దేవతా సమూహాన్ని అర్చన చేయాలి మొదలైనటువంటి విషయములతో కూడిన వ్యవహారాన్ని ఇప్పుడు మీకు తెలియచేయటానికి 12 రాశుల యొక్క శుభ ఫలితములు, శుభ యోగ్యకరమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితములను తెలియచేయడం కోసం ఒక ప్రయత్నం। ప్రధానంగా మేషరాశి వారికి యోగ్యకర కాలమని చెప్పవచ్చు। ఈ వారమంతా కూడా ఆహ్లాదభరిత వాతావరణం నడుస్తుంది। వీళ్ళు పట్టిందల్లా బంగారం అన్నట్టుంటుంది। ఏమండి, వార ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని క్రిందటి వారం చెప్పారేమో, మరి ఈ వారం పట్టిందల్లా బంగారం అంటున్నారు। ఖచ్చితంగా ప్రతి ప్రయత్నము ఏమండి సాధనాత్ సాధ్యతే సర్వం, మనం సాధన చేయాలి, సర్వము సాధ్యమవుతాయి। ప్రతి రాశినాథుడు లగ్నము అనుసరించేటటువంటి గ్రహములు వాటి నడవడిక ఫలితములను అనుసరించి మేషరాశిలో ఈవేళ భూ సంబంధమైనటువంటి విషయములలో ఈ వారమంతా కూడా వీళ్ళు చెలరేగిపోతారు। ప్రధానంగా వీళ్లకు సంబంధించి స్థిరచరాస్తి కొనుగోళ్ళు అమ్మకాల్లో వీళ్ళు చేసే ప్రయత్నాలు కొంచెం ఒడిదుడుకులతో ఉండినప్పటికీ వార ద్వితీయార్థంలో చాలా మంచి ఫలితాన్ని వీళ్ళు అందుకుని తీరుతారు। ముఖ్యంగా వీళ్ళకు సంబంధించి స్వజన్నిర్ణయాధికారము, వీళ్ళ మనస్సు వీళ్ళకు తోచినట్టు చేయటం వలన విశేషించి వీళ్ళు సత్ఫలితాన్ని పొందేటటువంటి దిశగా వీరు అడుగులు పడబోతున్నాయి। స్థిరాస్తి కొనుగోళ్లలో వీళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలు ప్రధానంగా పూర్వం చేసినటువంటి కొనుగోళ్ల అమ్మకాలలో మంచి బెనిఫిట్స్ని తీసుకునేటువంటి అవకాశము, బెనిఫిట్స్ పొందేటటువంటి అవకాశము కూడా మనం గమనించవచ్చు। ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలించేటటువంటి అవకాశం కూడా మేషరాశిలో మనం చూస్తాం। ఈ రాశి ప్రధానంగా వేసేటటువంటి అడుగులు ఈ వారమంతా కూడా శుభ ఫలితముల కోసం మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది। వృషభ రాశి కళాకారులకు, పత్రికా ప్రియులకు కూడా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు। వ్యాపార రంగంలో, వస్త్ర రంగాలలో ఉండేటటువంటి వాళ్లకు యోగ్యకర కాలం నడుస్తోంది। ధనాదాయం బాగుండేటటువంటి పరిస్థితి వృషభం పరుగులో తెలుస్తుంది। ప్రధానంగా వృషభం వాళ్ళు కష్టించి పనిచేసి సత్ఫలితాన్ని పొందే దిశగా ఈ వారం ఉండబోతోంది। మాట పట్టింపులుంటాయి, జాగ్రత్త వహించండి। ప్రధానంగా బంధువు స్నేహితులతో ఇబ్బడి ముబ్బడిగా కలిసి ప్రయాణం చేసేటటువంటి పరిస్థితి కూడా మనం ఈ వృషభంలో ఈ వారంలో చూడవచ్చు। గౌరవ ఆదరాభిమానములు పెంపొందింపచేసే దిశగా వీరి అడుగులు పడబోతున్నాయి। వృషభంలో ప్రధానంగా వీళ్ళు చేసేటటువంటి పరిశ్రమకు తగిన ఫలితం వీళ్ళు అందుకోబోతున్నారు। వీళ్ళు చేసేటటువంటి పరిశ్రమతో 10 మంది వీరి మార్గాన్ని అనుసరించేటటువంటి స్థితి కూడా ఈ వారంలో వీళ్ళు గమనించి తీరతారు। ముఖ్యంగా ఆర్థిక ఫలితములు వృద్ధి పొందే దిశగా వృషభ ప్రయాణం ఉండబోతోంది। అనేక శుభ ఫలితముల కోసం శ్రీమద్ ఆంజనేయ ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది వృషభ రాశి వారికి।
మిథున రాశి స్వయం వృత్తుల వారికి ఆదాయ వనరులు వృద్ధి పొందేటటువంటి దిశగా వీరి ప్రయాణం ఉండబోతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి నరములకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఇంటా బయట కూడా ఆధార వృద్ధి ఉంటుంది. ఆదాయ వనరులు పెంపొందింపజేసే దిశగా వీరి ప్రయాణం ఉండబోతోంది. క్రీడాశక్తి అధికంగా ఉండేటటువంటి పరిస్థితి, క్రీడాకారులకు కళాకారులకు కూడా అనుకూలమైనటువంటి స్థితిగతులు మిథునంలో మనం చూస్తాం. దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నాలు లాభిస్తాయని చెప్పవచ్చు. గుప్తధన ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించవచ్చు. మిథునం వార్లకు ఇంటా బయట కూడా గొప్పదైనటువంటి ఆదరణ పొందే దిశగా వీరి ప్రయాణం ఉండబోతోంది. మిథున వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి స్థితిగతులనే చెప్పవచ్చు. శ్రీరామచంద్ర దర్శనము, శ్రీరామ కళ్యాణ ఉత్సవ అంగభూతంగా పాల్గొవడము, రామాలయమునకు తులసిమాలను సమర్పించడం వలన, విష్ణు దేవతాలయములలో తులసి అర్చన చేయించడం వలన విశేష ఫలితాన్ని మిథునం వారు పొందవచ్చు. కర్కాటకం వార్లకు అనుకూలమైనటువంటి స్థితిగతులను చెప్పవచ్చు. ప్రధానంగా వీరి రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి వాతావరణం అని కూడా సూచించవచ్చు. సినీ కళాకారులకు క్రీడాకారులకు ప్రోత్సాహకర కాలంగా ఉంటుంది. ప్రధానంగా ఈ రాశి వ్యవసాయదారులకు పూర్వార్జితమైనటువంటి పూర్వపు పెట్టుబడులు కలిసి వచ్చేటటువంటి దిశగా ఈ రాశి ప్రయాణం ఉండబోతోంది. ముఖ్యంగా బ్యాంకు రుణాలు పొందాలనుకునేటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి స్థితిగతులు, పర్మనెంట్ కావాలనుకునేటువంటి వాళ్లకు కూడా ప్రోత్సాహకాలు లభించే దిశగా వీరి ప్రయాణం ఉండబోతోంది. దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నాలు నిలుపుదల చేయడం ఉత్తమమైనటువంటి సూచనగా చెప్పవచ్చు. నూతన వాహన కొనుగోళ్లు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ఏదైనా దుర్వార్త శ్రవణం ఉండవచ్చు, జాగ్రత్త వహించండి. ప్రధానంగా దూర ప్రయాణాలు చేసే వాళ్లకు శుభాశుభ విశ్రమ ఫలితాలు ఉండవచ్చు. పరిశ్రమలలో పనిచేసే వాళ్లకు కూడా ఇదే ఫలితములు బేరీజు వేసుకోవలసినటువంటి ప్రార్థన. అనేక శుభమంగళముల గురించి శ్రీమద్ ఆంజనేయ ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది. సింహరాశి ఆదాయ వర్గములు వృద్ధి పొందేటటువంటి దిశగా వీరి ప్రయాణం ఉండబోతోంది. వెన్నుకు సంబంధించినటువంటి కండరములకు సంబంధించినటువంటి ఇబ్బందులతో ఈ వారం వీరి ప్రయాణం ఉండబోతోంది. ముఖ్యంగా గౌరవాదరాభిమానములు పెంపొందింపజేసే దిశగా వీరి అడుగులు పడబోతున్నాయి. స్వయం వృత్తుల వారు రాణించేటటువంటి అవకాశము, ఆకస్మిక అనూహ్య ధనప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించవచ్చు. పరిశ్రమలలో పనిచేసే వాళ్లకు అనుకూలమైనటువంటి స్థితిగతులు, న్యాయ సంబంధమైనటువంటి విషయములలో ఆహ్లాదభరిత వాతావరణం ఉంటుంది. అనుకూలమైనటువంటి తీర్పులు వెలువడేటటువంటి పరిస్థితి సింహరాశిలో ఉండవచ్చు. స్వల్పంగా ఈ రాశి వారికి నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండవచ్చు. ఏదైనా శుభస్కర శోభాయమానమైనటువంటి కాలం నడుస్తోంది. గృహ ప్రయత్నాలు వృద్ధి పొందేటటువంటి దిశగా సింహరాశి ప్రయాణం ఉండబోతోంది. ఇంటా బయట గౌరవాదరాభిమానములు వెల్లివిరుస్తాయి. సకాల భోజన నిద్రల గురించి ఎదురు చూడండి. ప్రయాణాలు లాభించేటటువంటి పరిస్థితి. శ్రీ కనకదుర్గను ఆరాధన చేయండి, విశేష ఫలితాన్ని పొందవచ్చు. మీ క్రింది వారి పట్ల ప్రేమాదరవలను చూపించండి. కలహములు అధికంగా ఉంటాయి, జాగ్రత్త వహించండి. ప్రయాణాలు ఆచితూచి వ్యవహారం చేయండి. విద్యార్థులకు శ్రమతో కూడినటువంటి ఒత్తిడితో కూడినటువంటి జీవితం ఈ వారం ఉండవచ్చు. తగిన ఫలితాన్ని మీరు పొంది తీరుతారు. దొంగల వలన విలువైన వస్త్ర ఆభరణములు కోల్పోయేటటువంటి ప్రమాదం కన్యారాశిలో మనం గమనించవచ్చు, జాగ్రత్త వహించండి. స్వయం వృత్తుల వారు రాణించేటటువంటి అవకాశం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రధానంగా ఈ రాశి స్నేహ సంబంధ బాంధవ్యములు వెల్లివిరిసే రాశిగా కన్యారాశి గడుదుకెక్కుతుంది. విందు వినోదాల వ్యవహారములలో పాల్పంచుకుంటారు. వ్యవసాయదారులకు లాభించేటటువంటి పరిస్థితి, క్రీడాకారులకు గుర్తింపు లభించేటటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. ప్రధానంగా కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర దర్శనంతో సర్వశుభాలను ఈ వారం పొందవచ్చు. తులారాశి విద్యార్థులకు అనుకూల వాతావరణం.
కష్టే ఫలే, కష్టపడి చదవండి, సత్ఫలితాలు పొందవచ్చు. బ్యాంకు రుణాలు పొందాలనుకునేటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి కాలం. తులారాశి వ్యాపారస్తులకు లాభసాటి అయినటువంటి స్థితి కొనసాగుతుంది. స్వయం వృత్తుల వారు రాణించేటటువంటి పరిస్థితి. నూతన ఆదాయ వనరులు అన్వేషించే మార్గంలో తులారాశి కృతకృత్యత పొందుతుంది. మాట పట్టింపులుంటాయి, జాగ్రత్త వహించండి. సినీ కళాకారులకు, క్రీడాకారులకు వ్యతిరేక ఫలితాలున్నాయి, ఆచితూచి వ్యవహారం చేయండి. పరీక్షాకాలంగా ఉంటుంది, జాగ్రత్త వహించండి. పరిశ్రమలలో పనిచేసే వాళ్లకు ప్రోత్సాహకర దిశగా వీరి ప్రయాణం ఉండబోతుంది. ట్రాన్స్ఫర్స్ కోరుకునే వాళ్లకు అనుకూల ఫలితాలున్నాయి. అనేక శుభ ఫలితముల గురించి ఈ రాశివారు శివారాధన విశేష ఫలితంగా ఉంటుందని భావించండి. వృశ్చిక రాశి వారులకు యోగ్యకర కాలం అని చెప్పవచ్చు. నేత్ర సంబంధమైనటువంటి, తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండవచ్చు. ప్రధానంగా ఈ రాశి డాక్టర్స్, సినీ పరిశ్రమలలో పనిచేసే వాళ్లకు సర్వవృద్ధులు ఉండవచ్చు. ప్రధానంగా రక్షక వర్గాల వాళ్లకు అననుకూలమైనటువంటి చర్యలు ఉంటాయి, జాగ్రత్త వహించండి. మత సంబంధమైనటువంటి విషయములలో ఆచితూచి వ్యవహారం చేయండి. విద్యార్థులకు కష్టించి చదవడం వలన సత్ఫలితాన్ని పొందేటటువంటి దిశగా వీరి ప్రయాణం ఉండబోతోంది. దూర ప్రయాణాలు లాభిస్తాయని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రాశి సినీ కళాకారులకు ప్రోత్సాహకాలు లభించే దిశగా, గవర్నమెంట్ నుంచి ప్రభుత్వ పరంగా వృద్ధి పొందే దిశగా వీరి అడుగులు పడబోతున్నాయి. ప్రధానంగా పరిశ్రమలలో పనిచేసే వాళ్లకు ప్రోత్సాహకాలు లభించే దిశగా కూడా ఈ రాశి ప్రయాణం ఉండబోతోంది. బ్యాంకు రుణాలు పొందడానికి అనుకూలమైనటువంటి వారంగా ఈ రాశి మనం ఊహించుకోవచ్చు. ప్రధానంగా ఈ రాశి వ్యవసాయదారులకు లాభసాటి అయినటువంటి స్థితి కొనసాగుతోందని సంభావించవచ్చు. ముఖ్యంగా ఈ రాశి బంగారు వ్యాపారస్తులకు, వడ్డీ వ్యాపారస్తులకు వ్యతిరేక ఫలితాలున్నాయి, జాగ్రత్త వహించండి. పై అధికారుల నుంచి వ్యాపారస్తులకు ఒత్తిడి ఉండవచ్చు. అనేక శుభ ఫలితముల గురించి ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది. ధనుర్రాశి వారులకు యోగ్యకర కాలమని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రాశి వారికి విలువైనటువంటి వస్త్ర ఆభరణములు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది, జాగ్రత్త వహించండి. ప్రధానంగా ఈ రాశి రాజకీయ నాయకులు పూర్వమైనటువంటి పెట్టుబడులు, పూర్వమైనటువంటి సేవలు గుర్తింపబడేటటువంటి స్థితికి వీళ్ళ ప్రయాణం ఉండబోతోంది. పూలు పళ్ళ వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి స్థితిగతులని మనం గుర్తించవచ్చు. ప్రధానంగా బ్యాంకు రుణాలు పొందాలనుకునేటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి స్థితిగతులు. కాంట్రాక్టుదారులకు నూతన కాంట్రాక్ట్స్తో ధనాదాయం వృద్ధి పొందేటటువంటి దిశ ఉంటుంది. కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. వ్యవసాయదారులకు లాభసాటి అయినటువంటి స్థితి కొనసాగుతుంది. ఆర్థిక ఆరోగ్య వృద్ధి దశగా ఈ రాశి ప్రయాణం ఉండబోతోంది. అనేక శుభ ఫలితముల గురించి ఈ రాశివారు శ్రీ సూర్యారాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది. మకరం వారులకు దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నాలు లభిస్తాయి. ముఖ్యంగా వివాహం కాని యువతీయుకులకు అనుకూలమైనటువంటి స్థితిగతులను చెప్పవచ్చు. గృహ అవసరముల గురించి నిర్మాణ ప్రయత్నాలు చేసేటటువంటి వారు, స్థల విషయములలో ప్రయత్నాలు చేసే వాళ్లకు ఓ కొలిక్కొచ్చేటటువంటి అవకాశం కనబడుతోంది. బ్యాంకు రుణాలు పొందాలనుకునేటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి స్థితిగతులు. కార్యసిద్ధికై ప్రయత్నం చేయండి. స్త్రీ మూలకమైనటువంటి ధనం చేతికందేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు. భూత భయం ఉంటుంది, నరదృష్టి అధికంగా ఈ రాశి పైన ఉన్నది, తగు జాగ్రత్త తీసుకోండి. నూతన వాహన కొనుగోళ్లు అనుకూలిస్తాయి అని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి వాతావరణం అనే సూచించవచ్చు. గౌరవ ఆర్థిక సంబంధ బాంధవ్యములు వెల్లివిరిసేటటువంటి దిశగా వీరి ప్రయాణం ఉండబోతోంది. స్వయం వృత్తులలో రాణించే వారికి నూతన అవకాశములు వెన్నంటుతాయి. బంధు సమాగమము, విందు వినోదాది వ్యవహారములలో పాల్పంచుకోవడము అనే దిశగా వీరి ప్రయాణం ఉండబోతోంది. కుటుంబపరంగా స్నేహపూరిత వాతావరణం ఉంటుంది. ప్రధానంగా నూతన ఆభరణ కొనుగోళ్లు అనుకూలిస్తాయని ఈ రాశి వారికి సూచించవచ్చు. అనేక శుభమంగళముల గురించి శ్రీమద్ ఆంజనేయ ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది.
కుంభం వార్లకు అనుకూల వాతావరణం అని చెప్పవచ్చు. మీ ద్రవ్యం ఇతర కార్యక్రమాలకు, చెడు కార్యక్రమాలకి వినియోగించబడుతుంది. కుంభం వారు జాగ్రత్త వహించండి. నీటి పట్ల జాగ్రత్త వహించండి. నీటి ప్రయాణం చేసేవారు, నీటి వ్యాపారం చేసేవారు తగు జాగ్రత్తతో ప్రయాణం చేయాల్సినదిగా కుంభం వారికి సూచించబడుతోంది. దీర్ఘకాలిక ప్రయత్నాలు వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. గౌరవాదరాభిమానములు పెంపొందింపచేసే దిశగా కుంభ ప్రయాణం ఉండబోతోంది. ప్రధానంగా సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు ఇనుముడింప చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ సంతానం పట్ల శ్రద్ధ వహించండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యతకై కృషి చేయండి. తీర్థయాత్ర ప్రయాణాలు ఉండవచ్చు. శత్రువృద్ధి అధికంగా ఉంది, జాగ్రత్త వహించండి. సినీ కళాకారులకు, క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఉంటాయి. ప్రధానంగా ఈ రాశి శత్రువృద్ధి పొందేటటువంటి రాశిగా ఈ వారంలో చూపబడుతోంది, జాగ్రత్త వహించండి. గౌరవ ఆర్థిక సంబంధ విషయాలలో వృద్ధి పొందేటటువంటి దిశగా కుంభరాశి ప్రయాణం ఉండబోతోంది. ప్రధానంగా ఈ రాశి బ్యాంకు రుణాలు పొందాలనుకునేటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి స్థితిగతులు కుంభంలో కనబడుతున్నాయి. అనేక శుభమంగళముల గురించి ఈ రాశి వారు ప్రత్యేకించి శ్రీ కనకదుర్గను ఆరాధన చేయడం వలన విశేష ఫలితాన్ని పొంది తరించవచ్చు. ట్రాన్స్ఫర్స్ కోరుకునే మీనరాశి వారులకు వ్యతిరేక ఫలితాలున్నాయి, ప్రయత్నం చేయవద్దు. పరిశ్రమలలో పనిచేసే వారులకు అనుకూలమైనటువంటి స్థితిగతులు. ప్రధానంగా ఈ రాశిలో న్యాయ సంబంధమైనటువంటి విషయములలో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు. స్త్రీ మూలకమైనటువంటి ధనం చేతికందేటటువంటి పరిస్థితి. సకాల భోజన నిద్రల గురించి ఎదురు చూడండి. నూతన వస్తు, వస్త్ర, ఆభరణ ప్రాప్తి ఈ రాశి ప్రత్యేకతగా గుర్తించవచ్చు. అగ్ని సంబంధమైనటువంటి ఇబ్బందులుంటాయి, తగు జాగ్రత్త తీసుకోండి. దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నాలు శుభాశుభ ఫలిత మిశ్రమంగా ఉండవచ్చు. గౌరవ ఆదరాభిమానములు మీకు సమపాళ్లలో ఉండవచ్చు. పరిశ్రమలలో పనిచేసే వాళ్లకు పై అధికారుల నుంచి ఒత్తిడి లేనటువంటి జీవితం ఉండవచ్చు. పరీక్షలలో ప్రథమ శ్రేణి యోగ్యత గురించి పరిశ్రమ చేయాల్సినటువంటి అగత్యం విద్యార్థులకు ఉండబోతోంది. మాట పట్టింపుల వల్ల విలువైన అవకాశములు చేజార్చుకుంటారు, జాగ్రత్త వహించండి. అనేక శుభ ఫలితముల గురించి మీనరాశి వారు ప్రత్యేకించి శ్రీ వెంకటేశ్వర ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారమంతా కూడా మేషాది 12 రాశుల వారికి అనేక శుభ ఫలితముల గురించి మనం చేసేటటువంటి సర్వ ప్రయత్నములలోనూ శుభం కలగాలని, సర్వే సర్వత్రా అనేకమైనటువంటి మంచి ఫలితములను ఈ వారమంతా కూడా 12 రాశుల వారు హెచ్ఎంటీవీ కుటుంబ సభ్యులందరూ పొంది తరించాలని సర్వేశ్వరుడైనటువంటి వెంకటేశ్వరుని వేడుకుంటూ శుభం.